హే గాయ్స్, సో ఈరోజైతే మిమ్మల్ని నా మినీ గార్డెన్కి అయితే తీసుకొచ్చేసాను. ఇది నాది ఎప్పటి నుంచో డ్రీమ్ అండి. లాస్ట్ ఇయర్ ఏం చేశాను అంటే అన్ని పాట్స్లో ఉన్నవన్నీ దింపాను అనమాట. బట్ ఈ వెదర్కి ఏవైతే వెళ్ళిపోతాయో అవి అయితే వెళ్ళిపోయాయి. సో నాకు కూడా అర్థమైంది ఏంటంటే ఏ పెంచాలో అయ్యే పెంచుకోవాలని అయితే బాగా అర్థమైంది, ఎక్కువ స్ట్రగుల్ అవ్వకూడదని. బట్ నీడ్ ఏంటంటే ఇక్కడ కర్రీ లీఫ్ ప్లాంట్ అనమాట, అదే కరేపాకండి. అదైతే మనకు చాలా ఇంపార్టెంట్గా ఎవ్రీడే వాడాలి కాబట్టి అది భూమిలో వేస్తే మనకు ఐ థింక్ చాలా ఇయర్స్ పడుతుంది. నాకైతే ఇప్పుడు ఇది సెకండ్ ఇయర్ భూమిలో ఒకటి ఉంది, కానీ ఇంకొకటి నేను పాట్లో వేసాను, అది కూడా నేను మీకు వీడియో చేశాను. సో అలాంటివి ఏంటంటే పాట్ మస్ట్గా ఉండాలి, అవి మనకు నీడ్ కాబట్టి. ఇంకా వేరేవి అంటారా, లైక్ యూనో ఇంకా జామ చెట్టు అనుకోండి రాదు. అండ్ నేను పాట్లో వేసి చూశాను, కానీ జామ చెట్టు పెరుగుతుందే కానీ ఫ్రూట్స్ చాలా కష్టంగా వస్తున్నాయి అనమాట. అఫ్కోర్స్ వేరే వాళ్ళు పెంచుతారు, ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం అనమాట మరి రిస్క్ తీసుకోవడం అని. కానీ నాకు వేరే పనులు చాలా ఉన్నాయి. సో ఏవైతే భూమిలో పెరుగుతాయో అవి అయితే వేసుకున్నాను. సో ఈ వీడియో చేయడానికి స్పెషల్ రీజన్ ఏంటంటే అంటే వేసినవి కొంచెం నాకు బాగా రిజల్ట్ అయితే వచ్చింది. సో ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట. నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలని అయితే ప్లాన్ ఉంది. సో రఫ్గా అయితే మీకు చూపించేస్తాను ఈరోజు ఏమేమి రిజల్ట్ వచ్చాయో. ఫస్ట్ అయితే నేను చూపించేది ఏంటి అంటే వంకాయ చెట్లు అనమాట. వంకాయ చెట్లు నేను కొన్నాను అనమాట, కొని తెచ్చాను. సో మీరు గింజలు వేసుకోవచ్చు కదా, వస్తాయి కదా అంటే అది కూడా చూపిస్తాను. అవి కొంచెం స్లో ప్రాసెస్ ఉన్నాయి, బట్ అవి చెట్లు కొనుక్కొని తెచ్చి మన ఆర్గానిక్ భూమిలో వేసుకుంటే ఆ కాయలు కూడా మనం ఏం కెమికల్స్ వేయం కాబట్టి మన భూమిలో పెరుగుతాయి కాబట్టి కొంచెం హెల్తీగానే ఉన్నాయి అనుకుంటున్నాను. సో చూసారుగా ఇవి పొడుగు వంకాయలు. సో అలాంటివి ఇక్కడ కూడా వచ్చింది. సో ఇదనమాట నేను వేసిన దానికి రిజల్ట్. మిరపకాయలు అయితే మీకు చూపించేసాను, ఇది ఒక రిజల్ట్. మిరపకాయలు మంచిగా వస్తున్నాయి, బెండకాయలు కూడా వస్తున్నాయి. ఇక్కడ రెండు వస్తున్నాయి, 3 వస్తున్నాయి, 4. ఓ మై గాడ్. బెండకాయలు అయితే అందరూ అనడం ఏంటంటే బాగా హ్యూజ్గా వస్తాయి, ఎవ్రీడే కోసుకోవాలి మీరు, లేకపోతే ముదిరిపోతూ ఉంటాయి అంటారు. సో చూడాలి, ఇయర్ నేను ఏది ముదిరిపోకుండా కొయ్యాలనే నా టార్గెట్. చూడండి, ఇవైతే నేను ఇట్లా తీగలు కట్టేసుకున్నాను పైకి. ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఇట్లా ఫెన్స్ వేసేసుకున్నాను. లాంగ్ బీన్స్, దీంట్లో సీడ్స్ వస్తాయండి. సీడ్స్ అన్న వండుకోవచ్చు, లేకపోతే విత్ దీంతో అన్న కట్ చేసి మన చిక్కుడుకాయలు, నార్మల్ చిక్కుడుకాయలు కూడా కూర అన్న ఫ్రై అన్న చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒక టమాటా వస్తుంది. నేను ఇట్లా పురుకోసులు కట్టుకున్నమాట, ఎన్ని థ్రెడ్ ఓకే. సో అట్లా ఇవన్నీ దోసకాయలండి, దోసకాయ చెట్లు. చూడండి దోసకాయ కూడా స్టార్ట్ అయింది. ఇదంతా ఏంటంటే మెంతుకూర అనమాట. అసలు కొనలేదండి టమాటా చెట్లు ఇవి, జస్ట్ ఇట్లా వెజిటబుల్ వేస్ట్ వేసేసరికి ఇవన్నీ వచ్చేసాయి అనమాట. హ్యాపీ అండి, టమాటాస్ కూడా స్టార్ట్ అయినాయి రావడం. సో నేను కేర్ తీసుకుంది ఏంటి అంటే చిన్నవే అండి టిప్స్ అన్నీ. చూడండి, వెనకాల ఇది వేసాను ఇట్లాగా, సో దట్ నేను టమాటా ఎట్లాగో ఇప్పుడు గాలికి ఏమన్నా వస్తే వంగిపోద్ది అని చెప్పి ఇది వేసాను, దీనికి సపోర్టు. అండ్ ఒక్కసారి ఇక్కడి వరకు గ్రో అయిన తర్వాత ఇక్కడ నుంచి సేమ్ తాడు కడదామనే ప్లాన్ అనమాట. చిక్కుడు పాదు పెరుగుతుంది అనమాట, ఇది చిక్కుడు పాదు వస్తుంది. అగో చూడండి, అవన్నీ చిక్కుడు పాదులే ఇవి. అరటి చెట్టు గురించి ఈరోజు చెప్పబోతున్నాను. ఒకటేమో హ్యాపీ, ఒకటేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు, అండ్ చేయాలన్నా కొంచెం బాధగానే ఉంది, కానీ తప్పదని అందరు అంటున్నారు. సో అరటి చెట్టు గురించి చెప్పాలంటే దీన్ని నేను ఒక మేబీ ఒక 4-5 ఇయర్స్ ఏమో పాట్లో అయితే ఉంచేసానండి. ఆ పాట్లో ఏమవుతుందంటే ఇంత హైట్ కూడా రాలేదు, ఇంతే ఉందన్నమాట. ఈ చూసారా, ఇక్కడ స్టెమ్ ఉందా, ఇంతే పెరుగుతుంది పాట్లో. ఈ పాట్లో పెరిగిన తర్వాత అక్కడి నుంచి ఈ బేబీస్ ఉన్నాయి కదా, ఈ బేబీస్ అన్నీ వచ్చేస్తున్నాయి. అన్నం మంచిగా అది దాంట్లో బాగా వైటమిన్స్ ఉంటాయి అని చెప్పి దాంట్లో తినమంటారు. అది ఒకటి మేమైతే చేస్తున్నాము. ఒకటి ఏంటంటే ఫ్రూట్ కూడా కావాలి, ఒకటి చూద్దాము అని ఒక ఇది ఉందన్నమాట. సో దాని గురించి ఏంటంటే చిన్న పిల్లకలను తీసేస్తాను. సో అరటి చెట్టు ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేనే నిలబడిన ఎంత లుక్ మంచిగా, నాకైతే లైక్ ఓల్డెన్ డేస్లో బాగుంటుంది. ఆ లుక్కే వేరుంటుందండి. ఆ పెళ్ళిళ్ళ సీజన్ కానీ, ఆ పంటల్లో కానీ అరటి చెట్టు ఇంట్లో ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు. అందుకని నేను తీయలేకపోతున్నాను. సో ఇప్పుడైతే మరి తీయట్లేదు, కానీ
అన్నం తినడానికి కావాలి అని ఒకటైతే ఉంచుతున్నాను. ఆ చిన్న చిన్న పిలకలు ఉన్నాయి చూడండి, అవి తీసేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఒక అరటి గెల చూద్దామని ఒక ఇది ఉందండి, ఎందుకంటే ఇష్టంగా పెంచుకున్నాం కాబట్టి. ఇవేమో గుమ్మడికాయ చెట్లు అండి. సో అవైతే పాకుతున్నాయి పైకి. సో నో మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదండి. మెయింటెనెన్స్ అంటే మనం అల్లించుకోవడం పెరుగుతూ ఉంటుంది. దానికి థ్రెడ్ కట్టుకొని చూడండి, ఇట్లయితే నేను థ్రెడ్స్ అయితే కట్టేసుకున్నాను అనమాట. ఇట్లా నేనైతే పురుకోసే వాడాను, దొరుకుతుంది ఇక్కడ. ఎనీ థ్రెడ్ వాడచ్చండి. సో ఇవి వాడేసుకుంటే జస్ట్ మనం అవి పెరుగుతూ ఉంటే మనం పైకి అల్లించుకోవడమే. ఇది ఫెన్స్ అండి, చాలా బాగుంటుంది. నేను హైలీ రికమెండ్ అనమాట. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత అందరూ వుడెన్తో అన్నిటితో కట్టించుకుంటారు. వుడ్ మళ్ళీ అన్నీ ఖరాబ్ అయిపోవడం అన్నీ ఉంటాయి. ఇదైతే ఇట్లా స్టాండర్డ్గా పడి ఉంటుందని అయితే నేను ఇదే ప్రిఫర్ చేశాను, అండ్ ఇదే ప్రిఫర్ చేస్తున్నాను అందరికి కూడా. సో ఇట్లయితే అల్లిచ్చేసుకోవచ్చు మనం. 3 years ప్లాంట్ అండి, 1 year పాట్లో ఉంచాను. తర్వాత ఇది వేసేసాను అనమాట ఇక్కడ. మంచిగా ఇది ఏంటి అంటే దీని స్పెషల్, మనకు స్ప్రింగ్లో వస్తుంది, ఫాల్లో వస్తాయి ఫ్లవర్స్. సేమ్ అట్లాగే ఇంకొక ఫెన్స్ వేయించాను నేను. ఈ ఫెన్స్ కూడా సేమ్, ఇక్కడ చూసారా కాకరకాయ అయితే పండిస్తున్నాను అనమాట. కాకరకాయ అన్నీ ఇంకా సేమ్. ఈసారి ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్ కాబట్టి ఏవి దొరికితే అవి అయితే వేసేసాను. నెక్స్ట్ ఇయర్ కొంచెం ప్లాన్గా వేసుకోవాలి, అంటే లైక్ ఒక సైడ్ ఏం వేసుకోవాలి, ఇంకొక సైడ్ ఏం వేసుకోవాలి అని ఒక అయితే ఐడియా వస్తుంది. కాబట్టి ఇట్లా అయితే నేనైతే ఇయర్ వేసేసాను. ఇయర్ చూస్తాం కదా ఎట్లా ఇబ్బంది అవుతుంది అన్నీ అని. చూసారా ఎన్ని ఐడియాలు వచ్చేస్తాయో. గార్డెన్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే చాలండి. చిన్న చిన్న టిప్స్ ఇవి. జస్ట్ మనం ఎట్లా ఫ్యామిలీని రన్ చేస్తామో అట్లాగే వీటి గురించి కూడా మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మనకు లైక్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఎవరైనా నేర్చుకోవాలి, ఎక్కడికైనా కోచింగ్కి వెళ్ళాలి అవసరమే లేదండి. నేను ఎక్కడ కోచింగ్ వెళ్ళలేదు, జస్ట్ చూశాను అది బెండ్ అవుతుంది, సో ఒకటి తెచ్చి ఇక్కడ కట్టాను అంతే. ఇదైతే ఉసిరి మొక్క అనమాట. లాస్ట్ ఇయరే నేను కొన్నాను అనమాట. సో కొని పాట్లోనే ఉంచాను. అంటే కొంచెం ఎండింగ్లో కొన్నాను అనమాట. వింటర్ ఆల్మోస్ట్ వస్తుంది అనగా కొన్నాను. సో ఎందుకు రిస్క్ తీసుకోవడము, మళ్ళీ వేర్లు స్ప్రెడ్ అవ్వడం టైం పడుతుంది కదా అని చెప్పి పాట్లో ఉంచేసి ఈ ఇయర్ వేసాను అనమాట. ఫిబ్రవరిలో వేసాను నేను. ఇప్పుడు వరకైతే దేవుడు మంచిగా ఉంది. ఉసిరి అయితే చాలా ఫ్రెష్గా ఉంది. చూడాలి, వింటర్కి ఒక్కటే కవర్ చేసుకోవాలన్నమాట నేను. వింటర్ ఈసారి అయితే నాకు ఛాలెంజింగే అని చెప్పాలి. కొన్ని మొక్కలు అయితే చాలా ఇష్టం ఈ పెంచుకోవాలని. చూడాలి, వింటర్కి అయితే నాకు గార్డెనర్ హెల్ప్ చేస్తా అన్నారు. బ్లాంకెట్స్ అలాంటివి వస్తాయి, కప్పుకోవచ్చు అని. చూడాలి మరి. ఇది పారిజాతం మొక్క అండి. క్లైమేట్ అయితే కోల్డ్గా ఉంది. సో చూడండి ఇక్కడైతే ఫ్లవర్స్ వస్తున్నాయి. సో ఇది కూడా సేమ్ అండి, వింటర్లో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవి ఇక్కడే ఎందుకు వేసాను అంటే ఇది కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఉసిరి చెట్టు కానీ ఈ రెండు ఇక్కడ వేసానండి. దానికి కారణం ఏంటంటే ఇదిగోండి ఇదే చూసారా. సో ఇది చూసారా, నేను ఫెన్స్తో వేసాను అనమాట. చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే తులసి అమ్మవారిని చూద్దాం. ఈ అమ్మవారు అయితే నాకు 5 years 6 years నుంచి అయితే నేను ఇప్పుడు ఈ ఇంటికి మూవ్ అవ్వక ముందు నుంచి పెంచుకుంటున్నానండి. సో ఒకటి నేనేం వేసానంటే ఒకటి కృష్ణ తులసి, ఒకటి లక్ష్మీ తులసి వేసాను. సో ఒక్కసారి వేస్తే చాలండి. నెక్స్ట్ మనం వింటర్కి ఒకవేళ ఇవి పడుకున్నా కానీ నెక్స్ట్ లోపల నుంచి సీడ్స్ అనేవి వచ్చేస్తాయి మనకు. ఇది నేను వేయలేదు అసలు, ఇదే వింటర్కి ఉండి మళ్ళీ ఇప్పుడు పెరిగిందండి. సో ఇదైతే ప్లాన్ చేశాను, నేను ఆన్లైన్లో కొన్నాను. సో నాకు ఎప్పటి నుంచో అనమాట, మన ఊళ్ళో చూస్తుంటాం కదా ఇట్లాగే ఉంటాయి కదా. సో ఇట్లా ప్లాన్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ కూడా ఒక దీపం లాగా పెట్టుకున్నానండి, అమ్మవారికి దీపం పెడదామని. సో దట్ గాలి వచ్చినా కానీ లోపల దీపం ఉంటుంది. సో ఒకట లైట్ అయితే హ్యాంగ్ చేశాను నైట్ పూట. ఒక లైట్ ఇది సోలార్ అనమాట, మంచి వెలుగుతుంది. సో ఈ బండలన్నీ వేయించానండి. గడ్డి ఇక్కడ వరకు తీపిచ్చేసి బండలు వేయించాను. యాక్చువల్గా మేమే వేసుకున్నాము, సారీ. సో ఇది ఫెన్స్ ఎందుకు వేసాను అనేది రీజన్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ నుంచి స్టార్ జాస్మిన్ ప్లాంట్స్ అండి ఇవి. ఇది ఏంటంటే ఒక్కసారి వేసేస్తే మనం వింటర్కి పోదు. సో ఇవి ఏంటి అంటే మంచిగా ఇవి కూడా సేమ్ అండి, కంటిన్యూ వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్. సో దాట్ ఇట్లా పైకి వెళ్ళి చూడండి అమ్మవారికి మొత్తం ఎప్పుడు ఎప్పుడు పూలతో అలంకరించవచ్చు అనే ప్లాన్తో ఇది ప్లాన్ చేశాను అనమాట ఇట్లాగా. సో దట్ అమ్మవారికి ఎప్పుడు పూలతో అభిషేకం చేయనట్టు అవి రాలుతూ ఉంటాయి అన్నమాట.
సో నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, సేమ్ ఇది కూడా ఎందుకు ఫెన్స్ ఒకటి ఇంకొకటి ఎందుకు పెట్టించాను అంటే, ఒకటేమో దానికి, ఒకటి ఏంటి అంటే నాకు ఇక్కడ చూస్తే మీరు నాకు శంకు పూలు వస్తున్నాయండి, ఆ లైన్ అంతా శంకు పూలు అనమాట. సో ఆ శంకు పూలను ఏంటంటే ఇట్లా అల్లిచ్చేద్దామని లాస్ట్ ఇయర్ నేను కిందే వేశాను. అక్కడక్కడే పాపం అది ప్లేస్ లేక అక్కడక్కడే ఉండిపోతుంది అనమాట. అట్లా కాదు అని ఈసారి ఈ ఫెన్స్ వేయించి ఇక్కడ నుంచి ఆ శంకు పూలు అనేవి ఉన్నాయి కదా అల్లుకొని మంచిగా అవుతాయని అయితే కింద అయితే నేను బంతి చెట్లు వేసానండి. సో ఇక్కడ ఈ వరుసంతా నేను ఓన్లీ పూలవే ఎక్కువ ప్లాన్ చేశానండి. సో దట్ అమ్మవారి పక్కన గుమ్మగుమ్మలు, అమ్మవారికి సుగంధ పరిమళాలు ఉండాలని చెప్పి ఇక్కడ కింద బంతి చెట్లు వేసాను, పైన శంకు చెట్లు, పక్కనేమో మీకు తెలుసు కదా ఈ స్టార్ జాస్మిన్ మంచి సువాసన వస్తుందండి. ప్లస్ ఏంటంటే ఒకసారి వేసుకుంటే అసలు మనకు ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయండి, అండ్ వింటర్కి కూడా పోదు అది. సో అట్లా ప్లాన్ చేశాను అనమాట. చూడండి ఇక్కడ తులసి అమ్మవారు, ఇక్కడ ఒక పారిజాతం పెట్టాను, అట్లాగే ఇక్కడ ఒక ఉసిరి చెట్టు పెట్టాను. సో అంటే విష్ణుమూర్తి అక్కడే ఒక తులసి మొక్కను కూడా పెంచుతున్నా అండి కింద. సో దట్ మనం ఎట్లాగో విష్ణుమూర్తి అమ్మవారికి ఒక మ్యారేజ్ చేస్తున్నట్టు కూడా మనం చేస్తాం కదా వచ్చే పండగల్లో, అందుకని ఇట్లా డిసైడ్ చేశాను. అంటారు కదా వనభోజనాలు అండ్ ఉసిరి చెట్టు కింద తినాలని. మేబీ గాడ్ అయితే కరుణిస్తే నేనైతే కింద ఇక్కడే ఒక మ్యాట్ వేసి అందరికీ భోజనాలు పెట్టాలనైతే ప్లాన్ ఉంది. చూద్దాం, మనం జస్ట్ అనుకోవాలండి, ఆయన అన్నీ ఇచ్చేస్తాడు. అమాయకుడు అంటారు కదా, జస్ట్ అనుకోవాలండి. ఏదైనా అనుకున్నా కానీ పాజిటివ్గా అనుకోవాలి, అది మనం చేయాల్సిన పని. ఇంకా ఆయనకి ఎక్కడ మనకు తప్పు కనిపించడం లేకపోతే మస్ట్గా ఇస్తాడండి. సో నేను ఎట్లా అనుకున్నానో అట్లాగే నా గార్డెన్ అయితే నేను ప్లాన్ చేసుకున్నానండి. ఎక్కడ ఏం పెట్టాలి ఏంటి అవి వాస్తులు కూడా చూసుకున్నానండి. తూర్పు ఇటు ఏమేమి ఉండాలి, అరటి చెట్లు ఎక్కడ ఉండాలి అన్నీ అయితే చూసుకున్నాను. అండ్ మీకు లాస్ట్లో చూపించాల్సింది ఏంటి అంటే ఇది అండి, ఇదైతే చైనీస్ వేప చెట్టు అండి. కానీ మనలాగే ఫ్లవర్స్, పర్పుల్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి. ఇది మనకు వైట్ ఫ్లవర్స్ వస్తాయి వేప చెట్టుకి, బట్ ఒక నీడలాగా షాడోగా ఉంటుంది. అండ్ బర్డ్స్ కూడా నెస్ట్ పెట్టుకుంటాయి, బర్డ్స్ వస్తుంటాయి. సో అవన్నీ ఎంకరేజ్ చేయాలంటే మనం కొంచెం గార్డెన్ అయితే వేసుకుంటే మనం బటర్ఫ్లైస్ చూడొచ్చు, బర్డ్స్ చూడొచ్చు, అంటే అన్నీ లైక్ నేచర్ అంతా మనకు మన బ్యాక్ యార్డ్లో కూడా చూసుకోవచ్చు అని అయితే అర్థమయ్యి అయితే నేనైతే వేసానండి. సో ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ అయితే వేశాను నేను, లైక్ అజ్వైన్ చూసారా, అదైతే అజ్వైన్, ఇది బంతి చెట్లు వస్తున్నాయి. అంటే ఆల్రెడీ విత్తనాలు లోపల ఉండి వస్తున్నాయండి, నేను స్పెషల్గా వేయలేదు. అండ్ ఏమో అక్కడ అలోవెరా యాక్చువల్గా పాటు, కానీ దాంట్లో కూడా ఆకుకూర వచ్చేస్తుంది. అట్లాగా నేను చిన్న చిన్నవి పెట్టుకున్నానండి. ఫిగ్ ప్లాంట్ అని, అక్కడ ఒకటి మందారం లాగా వస్తుందండి, కన్ఫెడరీ రోస్ అని అంటారు. సో ఇట్లాగా ఫ్లవర్స్ వేసాను. లైక్ నేను విన్నానండి, మనం లైక్ పంట కానీ పండిస్తే మధ్యలో ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉండాలి అన్నట్టు నేను మధ్యలో ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కవర్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.